అంటే కొన్ని డౌట్స్ అడగడానికి కొంతమంది కాలర్స్ కూడా కొన్ని డౌట్స్ అడుగుతున్నారండి. వాళ్ళ డౌట్స్ని కూడా నేను అడుగుతాను మిమ్మల్ని. సో జనరల్గా ఎర్త్ మీద ఎటువంటి ప్రభావం ఉంటుందండి చందు గారు? ఈ రోజు పర్టికులర్గా ఇలాంటి రోజు ఎలాంటి ప్రభావం ఉంటుంది? వెల్, ఇక్కడ మన జనరల్గా చూసుకుంటే చంద్రుడు ఉన్నాడు కాబట్టి మన సముద్రాల్లో ఆటుపోట్లు వస్తున్నాయి, మన వాతావరణం స్టేబుల్గా నిలబడుతుంది, మనకి క్లౌడ్స్ ఫామ్ అవటం, అట్మాస్ఫియర్ స్టేబుల్గా ఉండటం, మనకి వర్షాలు రావటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. చంద్రుడు లేని భూమిని ఊహించుకోవటం చాలా కష్టం. అయితే చంద్రుడు మనకి ఇందాక సార్ చెప్పినట్టుగా ఇవాళ దగ్గరగా ఉన్నాడు అని అంటున్నప్పుడు మన సముద్రాల మీద, మన ఉపరితలం మీద డెఫినెట్గా ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అది ఎంత ఎక్కువగా ఉంటుందంటే నేకెడ్ ఐకి తెలియకపోవచ్చేమో, కానీ డెఫినెట్గా మెజర్మెంట్స్లో మన సైంటిస్టులు దాన్ని పసికట్టగలరు. ఇవాళ కొద్దిగా అలలు పెద్దగా ఉన్నట్టుగా ఉంటాయి, ప్రతి అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ అలలు పెద్దగా ఉన్నట్టు ఉంటాయి, ఆటుపోట్లు పెద్దగా ఉన్నట్టు ఉంటాయి. అవి చంద్రుడి ప్రభావం. ఇవాళ దానికి మించి ఇంకేమన్నా ప్రభావం ఉంటుందంటే బహుశా ఏమి ఉండదు. మేబీ ఒక డార్క్ నైట్లో మా పల్లెటూరుల్లో ఉన్నవాళ్ళు చూడగలిగితే వాళ్ళు ఇంకొద్దిగా ప్లెజెంట్గా ఫీల్ అవుతారు. వాళ్ళకి ఇంకొద్దిగా ప్లెజెంట్గా అనిపిస్తుందేమో, కానీ ప్రత్యేకంగా ఇంకేమి అంతకంటే లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవు. ఇట్స్ లైక్ ఎనీ అదర్ పౌర్ణమి. ఇట్స్ లైక్ రవి గారు, అంటే స్టార్మ్స్ కానివ్వండి, లేకపోతే సునామీలు వస్తాయి అని చెప్తూ ఉంటారు. అలల్లో అదే ఇందాక చందు గారు చెప్పినట్టు భయంకరమైన అలలు ఆ టైంలో మనం చూస్తూ ఉంటాం. ఇంకా ఎటువంటి ఎఫెక్ట్ అంటే ఉంటుందండి? దగ్గరగా వచ్చినప్పుడు దాని గురుత్వాకర్షణ శక్తి అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి సాధారణంగా 4% సార్ చెప్పినట్టుగా తుఫాన్లు కానీ, సైక్లోన్, స్టార్మ్స్, మామూలుగా అలలు పెద్దగా పెరగటం, టైడ్స్ చాలా పెద్ద ఎత్తులో రావటం, సునామీ అట్లాంటివి కూడా కొంచెం ప్రభావం చూపిస్తుంది ఎక్కువగా. కొంచెం అంటే మామూలు జరిగేదానికన్నా ఒక 4% అదనంగా ఎక్కువ అవకాశాలు, పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 4% దాని మోర్ అంటే ఇంకెక్కువగా ఈ ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. సార్ చెప్పినట్టుగా వాతావరణంలో మార్పులు కూడా జరిగే అవకాశాలు కూడా కొంచెం ఉంటాయి. ఎందుకంటే చంద్రుడు యొక్క చేపట్టే మన భూమి యొక్క వేగంలో మార్పు కానీ, ఒక 24 గంటల టైం కానీ రావటం కానీ అది జరగడం జరిగింది. దూరికి 18 గంటలు తిరిగేదాన్ని ఇప్పుడు 24 గంటలు అయింది. ఇంకా ముందు స్లో అయిపోయి 25 గంటలు అవుతుందని చెప్పి కూడా మనం గతంలో ఒకసారి మాట్లాడుకోవడం జరిగింది. అంటే టైమింగ్ అట్లాంటివి కూడా చంద్రుడి యొక్క ప్రభావం భూమి మీద చాలా ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈరోజు ప్రత్యేకంగా అంటూ ఏముండదు, కానీ అలల మీద మాత్రం దాని ప్రభావం కొద్దిగా ఎక్కువగా కనపడుతుంది. ఓకే, సో ఈ బ్లూ మూన్ ఒక్కో దేశంలో ఒక్కో టైంలో కనిపించబోతుంది. సో భారతదేశంలో అయితే ఈరోజు నైట్ 8 నుంచి మార్నింగ్ 5:30 దాకా అన్నారు. మనకి వర్షాల వల్ల కనిపించట్లేదు అని చెప్తున్నారు. ఏవైనా కనిపించే ప్లేసెస్ ఉన్నాయా అండి? ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారా? లేకపోతే ప్రెసెంట్ అయితే మొత్తం క్లౌడ్సే ఉన్నాయండి. వచ్చేటప్పుడు ఒక వరంగల్ నుంచి ఇక్కడ వచ్చేటప్పుడు అంతా కూడా చూశాను. కానీ ఏంటంటే మనకి లైవ్ టెలికాస్ట్ అనేది కొన్ని ఛానల్స్లో వస్తున్నాయి కాబట్టి, బీబీసీ ఛానల్స్లో ఉన్నాయి కాబట్టి వాటిని ఇప్పుడు కొరియా దగ్గరను ఆస్ట్రేలియా నేను చూశాను. అది ఎలా ఉంటుంది, ప్రత్యేకంగా ఉంటుందా నేను మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా అంటూ ఏమీ లేదు. సాధారణంగా ఎట్లా కనపడుతుందో అట్లా కనపడుతుంది. చాలామంది వీక్షకులు కూడా కంచె చూస్తున్నారు, ఎక్కడైతే చూడవచ్చు. దానివల్ల ఎటువంటి ప్రభావం లేదు. కానీ సిటీలో నుంచి చూస్తాం అనేది లైట్ పొల్యూషన్, డస్ట్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇందాక సార్ చెప్పినట్టుగా విలేజ్ ప్రాంతాల నుంచి కనుక చూస్తే చాలా అద్భుతంగా చంద్రుడు కనిపించేట ఒక అద్భుత అనుభూతిని మాత్రం ఖచ్చితంగా పొందుతాం. ఒక ఫీలింగ్ కనపడుతుంది మనకి ఆ చంద్రుడిని అటువంటి టైంలో చూడటం వల్ల. చాలా బ్రైట్గా కనపడతాడు కాబట్టి అంతే. ప్రత్యేక బిల్డింగ్ల మధ్యలో మనం వెతుక్కోలేం చంద్రుడు మామూలుగానే నిజంగా ఒక బ్యాడ్ లక్, అదొక స్పెషల్ అనుకున్న దాని టైంలో ఇది మేఘావృతం ఉండటం, భారీ వర్షం ఉండటం వల్ల మనం ఈ ఒక్కొక్క వింతని మిస్ అవుతున్నాం. అవును. చందు గారు, మీకు ఎవరైనా చెప్పారా అండి? అంటే మీరు చూసారా ఎలా ఉంది సిచ్యువేషన్ మీరున్న ప్లేస్లో? లేకపోతే ఎవరైనా చూసారా? వర్షాలు లేని ప్రాంతం నుంచి ఏమైనా మీకు కాల్స్ వచ్చాయా? అంటే మన గుంటూరు జిల్లాలో కూడా దాదాపుగా అంతా క్లౌడీగా ఉందమ్మా. ఇక్కడ దగ్గరగా ఎవరు చూసి ఉండరు. కొద్దిగా డ్రిజ్లింగ్ కూడా ఉంది, లైట్గా వర్షం కూడా పడుతుంది. అయితే ఇది మనం ఒక ఫోటోలో చూసినప్పుడు మనకు అనుభూతి కలగకపోవచ్చు. ఇది రిలేటివ్గా జరిగేది ఏంటంటే, మనం పౌర్ణమి రోజున మనం చూసినప్పుడు చంద్రుడు మామూలుగా ఎలా ఉంటాడో ఇవాళ మనం చూసామనుకోండి, మనకి ఆ ఫీలింగ్ వస్తుంది పెద్దగా ఉన్నట్టుగా. అదే మీరు స్క్రీన్ మీద చూపించారనుకోండి, చిన్న ఫోటోని పెద్దగా చేసి చూపించారా, పెద్ద ఫోటోని చిన్నగా చూపించారా, నేను దాన్ని ఫీల్ కాలేను.
మీరు ఎంత పెద్దగా చూపించినా అది నిజంగా పెద్దగా ఉందో లేదో కూడా నాకు తెలియదు. కాబట్టి ఎవరికి వాళ్ళు బయటకు వెళ్ళి డాబా మీదకి వెళ్ళి వాళ్ళకి అవకాశం ఉంటే చూశారనుకోండి, వాళ్ళు రెగ్యులర్గా చూసే పౌర్ణమి రోజు చంద్రుడు ఎలా కనపడుతున్నాడో దానికంటే ఇంకొద్దిగా బ్రైట్గా ఇంకొద్దిగా పెద్దగా డెఫినెట్గా కనపడతాడు. ఎవరికి వాళ్ళ ఐసైటే చెప్పాలి అది. మీరు స్క్రీన్ మీద చూపిస్తున్న ఫోటోని బట్టి నేను చెప్పడం చాలా కష్టం, ఎవరు అలా ఫీల్ అవ్వలేరు. ఎందుకంటే అది అది దానికేమి మార్కర్ లేదు కదా. మీరు దాన్ని ఎక్స్పాండ్ చేసి చూపిస్తున్నారా, కంప్రెస్ చేసి చూపిస్తున్నారా, చిన్న విండోలో చూపిస్తున్నారా, పెద్ద విండోలో చూపిస్తున్నారా, ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు ఫీల్. అది మనం ఇవాళైనా రేపైనా సంవత్సరంలో ఎప్పుడైనా కానీ ఆ మ్యాజిక్ మనం చేయొచ్చు. అలా కాకుండా నేకెడ్ అయితే చూసినప్పుడు రోజు నేను చూసే పౌర్ణమి ఇలా ప్రతిసారి పౌర్ణమి రోజున చంద్రుడు ఇలా ఉండడు కదా, ఇవాళ బ్రైట్గా కనిపిస్తున్నాడు కదా, ఇవాళ పెద్దగా కనిపిస్తున్నాడు కదా అనేది ఇండివిజువల్ హ్యాస్ టు ఫీల్. కాబట్టి మన ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళందరికీ మన రిక్వెస్ట్ ఏంటంటే యూ ట్రై టు సీ. మీరే బయటికి వెళ్ళండి, మీరే మీ డాబా మీదకి వెళ్ళండి. మీ కింద అన్ని లైట్ల మధ్యలో ఉండి చూడొద్దు, స్ట్రీట్ లైట్స్ మధ్యలో ఉండి చూడొద్దు. కొద్దిగా పైకి వెళ్ళి మీ చుట్టూ కొద్దిగా డార్క్గా ఉన్నప్పుడు పైకి చూస్తే డెఫినెట్గా యువర్ సెల్ఫ్ కెన్ ఫీల్. మీ అంతటి మీకే ఆ ఫీలింగ్ వస్తుంది, ఇవాళ పెద్దగా ఉంది, ఇవాళ బ్రైట్గా ఉందనే ఫీలింగ్. అది ఎవరైతే చూడగలుగుతారో వాళ్ళందరూ నేకెడ్ అయితే మామూలుగానే చూడొచ్చు, మామూలు చందమామే, దాంట్లో ప్రత్యేకత ఏమీ లేదు. కాకపోతే పెద్దగా కనిపిస్తుంది, అది ప్రత్యేకత. దగ్గరగా ఉంది కాబట్టి కొద్దిగా బ్రైట్గా కనిపిస్తుంది. ఎవరైతే చూస్తారో దాన్ని గమనించొచ్చు, ఎవరికి వాళ్ళు ఫీల్ అవ్వాలి, ఎవరికి తేడా కనపడుతుంది, బ్రైట్ గా ఉంది అన్నది మనం తేడా గమనించవచ్చు. ఓకే, ఎవరికి వాళ్ళకి అది తెలిసిపోతుంది, ఏం జరగదని తెలిసిపోతుంది. దాంట్లో చెడు ప్రభావాలు కానీ అట్లాంటి కానీ ఇప్పుడు ఈ మధ్య యుద్ధాలు వస్తాయన్నారు, యుద్ధాలు వస్తాయన్నారు. ఈ రోజు ఇంకొక యుద్ధాలు ఆల్రెడీ జరుగుతున్నాయి. చందమామ భూమి చుట్టూ తిరిగే క్రమంలో దగ్గరగా వచ్చిన దానికి యుద్ధాలకు సంబంధం ఉంటుందండి. సరే, నిజంగా మన సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగే కొందికి మనం చాలా మంది మూఢం వైపు అంటే సూపర్ స్టేషన్ మూఢనమ్మకాల వైపు ఎక్కువ వెళ్తున్నారు. అందులో చదువుకున్న వాళ్ళు ఈరోజు రాఖీ పౌర్ణమి 5:30 నుంచి 1:30 వరకు కట్టొద్దు, దానివల్ల పలానా రాశి వాళ్ళకి అరిష్టాలు జరుగుతాయని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. నిజంగా అది ఎంత దురదృష్టకరమైన అంశం అంటే రాఖీ మంత్ అనేది మా ఇండియాలో జరుపుకునేటువంటి మా ఒక పండగ, అది అన్నదమ్ముల అనుబంధానికి ఒక ప్రతీక. దాన్ని కూడా వక్రీకరించి దాన్ని పోస్ట్ పోన్ చేసి 1:30 తర్వాత కట్టుకోండి తర్వాత అంటే ఒకేసారి ఏమైపోయిందంటే హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఒకేసారి. అందరూ దానివల్ల అందరూ అదే టైంకి వెళ్ళటం వల్ల కొంతమంది అట్లాంటి ట్రాఫిక్ జామ్ కూడా జరిగింది. కానీ విదేశాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏ రాశి ఎక్కడిదండి, వాళ్ళకి ఏ రాశులు లేవు కదా, వాళ్ళ ఈ రాఖీ బంధన అంటూ ఏముండదు కదా. మన ఇండియన్స్ తప్పితే వేరే వాళ్ళు దాదాపు ఎవరు చేసుకోరు. మరి వాళ్ళు ఏ రాశిలో పుట్టారు, వాళ్ళకి అటువంటి జరగవుగా. అట్లాంటిది ఏం లేదు. ఆకాశంలో జరిగే మామూలుగా జరిగేట ఒక రెగ్యులర్గా జరిగేట ఒక కార్యక్రమం, ఒక ఆవిష్కృతం, ఒక ఖగోళ వింత, ఖగోళ విన్యాసం మాత్రమే. దాన్ని పట్టుకొని పలానా రాశి వాళ్ళకి నష్టం జరుగుతూ భయభ్రాంతులకి దాని మళ్ళీ ప్రత్యేకంగా ఏదో పూజలు అని చెప్పి ప్రత్యేకంగా తాయత్తులు అని చెప్పి ప్రత్యేకంగా ఏదో ఏదో చేసి చాలా మంది క్షుద్ర పూజలు అంటే ఏమో కూడా చేస్తారు. ఏమో కొంతమంది ఒక మీరు అన్నట్టుగా భయభ్రాంతులకు గురి చేసినప్పుడు ఇట్లాంటివి కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఎందుకంటే భయానికి గురవుతారు కదా. ఏదైనా జరిగితే మనకి ఏదైనా క్యాన్సర్ ఉంది, క్యాన్సర్ రాకముందు మనం అందరూ చచ్చిపోయటమే, క్యాన్సర్ వేయడానికి భయభ్రాంతికి ఎలా లోన్ అవుతాడో ఇది కూడా ఒక మూఢనమ్మకంగా క్రియేట్ చేసి చేయటం వల్ల జరుగుతుంది. దీంతో మాత్రం ఎటువంటి రాసుల వాళ్ళకి కానీ ఈ రాఖీ పౌండకి సంబంధం కానీ అది ఉండదు, ఉండబోదు, ఎటువంటి జరగదు. అందరు కూడా సంతోషంగా అక్క చెల్లెలు, అక్క తమ్ముళ్ళు, అన్న చెల్లెలు అందరు కూడా చాలా సంతోషంగా ఈ పండుగ జరుపుకోండి. కానీ ఈ చంద్రగ్రహణంతో చంద్రుడి యొక్క దగ్గరతనంతో ఈ సూపర్ మూనో బ్లూ మూనో మామూలుగా జరిగే ఒక పౌర్ణమి మాత్రమే అది ఎట్లా జరుగుతుందో నెలకి 2 సార్లు ఒకసారి జరుగుతుంది కదా, అలాగే చూడాలి తప్పితే దీంట్లో చెడు మంచి అంటూ ఏం లేవు. యుద్ధాలకి దీనికి ఏ సంబంధం లేదు. ఈ రాసుల వారికి ఈ రాఖీ పౌర్ణమికి ఏ సంబంధం లేదని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు అండి. ఆల్రైట్. సో చందు గారు, మళ్ళీ ఇలాంటి రోజు ఎప్పుడు వస్తుందండి? సూపర్ మూన్ బ్లూ మూన్ కలిసి వెల్ మనం అంటే బ్లూ మూన్ అనేది ఒక జస్ట్ ఏ నేమ్ అమ్మ, అది క్యాలెండర్ అరేంజ్మెంట్. మనం వాడేది గ్రిగేరియన్ క్యాలెండర్. మూన్ అనేది దాని చుట్టూ అది తిరుగుతుంది, 29.5 రోజుల్లో ఒక రొటేషను జరుగుతుంది. ఈ రెండింటి మధ్యలో మీరు 29.5 యాడ్ చేసుకుంటూ వెళ్తే మీకు 2.5-3 సంవత్సరాల్లో మళ్ళీ ఒక నెలలో
కరెక్ట్గా 2 పౌర్ణములు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ 2వ పౌర్ణమిని అది రేర్గా జరిగింది కాబట్టి, ప్రతి సంవత్సరం ప్రతి నెల జరగట్లేదు కాబట్టి బ్లూ మూన్ అన్నారు. దాన్ని అలా ఐడెంటిఫై చేశారు. ఆ బ్లూ మూన్ అనే కాన్సెప్ట్లో నుంచే లేదంటే ఐ డోంట్ నో ఇంగ్లీష్ ఫ్రేజ్లో నుంచి ఇది వచ్చిందా, దీంట్లో నుంచి అది వచ్చిందా మనకు తెలియదు. కానీ రేర్గా జరిగే వాటన్నిటిని కూడా అరే నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావంటే వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ వస్తానండి అంటాడు. అంటే ఏంటి, నేను రోజు రానండి, ఎప్పుడన్నా ఒకసారి వస్తానండి అనే భావనలో. అలాగే ఈ బ్లూ మూన్ అనేది కూడా ఎప్పుడో ఒకసారి జరిగేది, 2.5-3 సంవత్సరాలకు ఒకసారి అది మ్యాచ్ అవుతుంది కాబట్టి, ఒక నెలలో 2 పౌర్ణములు వస్తున్నాయి కాబట్టి ఆ 2వ పౌర్ణమిని మనం ఏదో ప్రత్యేకంగా గుర్తించడం కోసం బ్లూ మూన్ అన్నాం అంతే. ఇక ఆ బ్లూకి అంతకంటే ఏం మీనింగ్ లేదు.